దావీదు కన్నా వాళ్ళ నాన్న గురించి ఎవరికి బాగా తెలుసు చెప్పండి? మా నాన్న ఏ టైంలో ఎలా ఉంటాడు నాకు బాగా చెప్పండి తెలుసు. కూతురు తెలియదా? నాన్న ఏ టైంలో ఎలా ఉంటాడు కూతురు తెలియదా? నిజమైన భార్యవైతే నీ తండ్రి సన్నాసి పనులన్నీ కవర్ చేయకుండా, నేను మళ్ళీ చెప్తాను, నీ భర్తకే హామ్ చేసేలా నీ తండ్రి ఉంటే ఆ టైంలో నువ్వు తీసుకోవాల్సిన స్టాండింగ్ ఎవరి పక్షాన్ని తెలుసా? నీ భర్త, నీ కాపురం, నీ పిల్లలు, నీ భవిష్యత్తు, నీ జీవితంతో ముడిపడిన నీ భర్త, అతనికే హాని చేయాలని నీ తండ్రితో కలిసి, నీ తల్లితో కలిసి, నీ తోబుట్టులతో కలిసి అతనికే వ్యతిరేకంగా నిలబడాలనుకుంటే అతను పాడవుతాడు, నువ్వు పాడవుతావు, నీ కుటుంబం పాడవుద్ది. ఏమన్నా సాధిస్తావా? అందుకే తనకు అర్థమైంది. మీకాలు అంటుంది, మా నాన్న ఎలాంటోడు తెలుసు, మా నాన్న ఏ టైంలో ఎలాంటి పనులు చేస్తాడో నాకు తెలుసు. అప్పుడప్పుడు మీమ్స్ వస్తుంటాయి చూస్తారా, మీమ్స్, రీల్స్. ఆ రీల్స్లో వాళ్ళ పేరెంట్స్ అంటే ఈ భార్యలు వాళ్ళ పుట్టింటోళ్ళను పొగడం అంటే ఎవరెస్ట్ ఎక్కినట్టు పొగడేస్తారంట. మా నాన్న ఎలాగా చెప్పండి, మా అమ్మ ఎలాగా, మా చెల్లి ఎలాగా చెప్పండి, ప్రపంచంలో తెలివైనడు మా తమ్ముడే చెప్పండి, ప్రపంచంలో ప్రేమ ఉన్నది ఎవరన్నా మా అమ్మే చెప్పండి, ప్రపంచంలో ఎవరన్నా ఓర్పు సహనం కలిగిన మా నాన్నే. అంటే ఇంకేళ్ళే అందరూ ఈవిడ తాలూకులే మంచోళ్ళు. సరే ఈసారి మా తాలూకులు చెప్పంటే ప్రపంచంలో కుళ్ళుమోహన్ ఎవరన్నా ఉన్నారంటే మీ అమ్మాయి అన్నట్ట. నీ పుట్టింటోళ్ళు ఎంత వెనకేసుకొస్తున్నావే అని అడుగుతున్నాను. నీ భర్త పుట్టిన ఇల్లు నువ్వు ఎందుకు వెనకేసుకురావు? బుద్ధి జ్ఞానం ఏడాలి గుర్తుపెట్టుకో. భర్త గౌరవం పోతే ఎవరు గౌరవం పోయినట్టండి? నీ గౌరవం పోయినట్టే. భర్తకి భవిష్యత్తు పోతే ఎవరి భవిష్యత్తు నీ భవిష్యత్తు పోయినట్టే. భర్త ప్రాణాలకు ప్రమాదం అయితే ఎవరి జీవితానికి ప్రమాదం చెప్పండి? నీ జీవితానికి ప్రమాదమే. అని లేచి ప్రతిదానికి రోడ్డు మీదకి రాకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మాట్లాడితే పోలీస్ స్టేషన్లు, మాట్లాడితే కోర్టులు, మాట్లాడితే పుట్టింటికి ఇవి వద్దు, ఇవి పనికొస్తాయి అనుకుంటున్నారా అని ఎవరైనా సలహా అడిగితే అదే చెప్తాను నేను. అమ్మ త్వరగా వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ఇవ్వకండి, ఎందుకంటే ఈ కంప్లైంట్ ఇప్పుడుతో పోదు, రేపు పొద్దున మీ ఇద్దరు కలిసిపోయిన ఏదో ఒక రోజు ఆడికి జ్ఞాపం వస్తుంది. ఆ జ్ఞాపం వచ్చినప్పుడే ఆ రోజు నువ్వు నా మీద కంప్లైంట్ ఇచ్చావు నాకు గుర్తుండే అంటాడు. గుర్తుపెట్టు, ఆ రోజు నువ్వు ఎలా బిహేవ్ చేసావు నాకు గుర్తుండే అంటాడు. గుర్తుపెట్టుకోండి. ఈ సైడ్ అయినా ఆ సైడ్ అయినా మేకాలను చూసి నేర్చుకోవాల్సింది. ఆ మనిషి ఎలా అటోడైనా, మీ నాన్నకి వ్యతిరేకమైన వాడైనా, నీ సపోర్ట్ ఎవరికి ఉండాలి చెప్పండి? నీ భర్తకు ఉండాలి.